నమస్తే, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఇంకా ఆషాఢం వచ్చింది అనుకోండి, ఫుల్గా ఆఫర్లు నడుస్తూనే ఉంటాయి కదా. మన ఆడవాళ్ళకి ఆఫర్ అంటే ఇంకా మామూలుగా ఉండదు కదా. అందుకనే అయితే నేను గద్వాల్కి ఒక చిన్న పని మీద అయితే వెళ్ళాను. అక్కకు ఒక శారీ అలా తీసుకునేది ఉంది, అందుకని కాసంలో ఆఫర్స్ నడుస్తున్నాయి. అంతా కాకుండా ఆషాఢం సేల్స్ 50% సేల్స్ కూడా ఉన్నాయి అనమాట. కేజీల లాగా కూడా ఉన్నాయి. 50% సేల్స్, 50%. అప్పటికే నైట్ అయిపోయింది. వెళ్ళిన తర్వాత ఫుల్ సేల్స్ అయితే నడుస్తున్నాయి, కానీ కాకపోతే నాకు ఇక్కడ కన్నా ఇంకా మా సైడు బాగా అనిపించినాయి. చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతాయేమో అనిపించింది. మేము వెళ్ళడమే నైట్ అయిపోయింది అనమాట. అందుకని ఇంకా ఆఫర్స్ అన్నీ చూడలేకపోయినాం. పైన డ్రెస్సెస్ అవి ఇవి కూడా ఏం చూడలేదు. శారీస్ దగ్గర ఇంకా పిల్లల దగ్గర మాత్రమే వెళ్ళాను. మన ఆడవాళ్ళకి ఎన్ని ఆఫర్లు ఉన్నాయి, ఎన్ని రకాల చీరలు ఉన్నాయి చూసారా? ఒకటి కాదు, రెండు కాదు, కనీసం ఒక 10,000 చీరలకు పైన ఉంటాయి. ఇందులో మా అక్కకైతే ఒక్క చీర నచ్చలేదు. నాకేమో మరీ పర్టికులర్గా ఒకటే అని ఉండదు, కానీ ఈ చీర అయితే ఫుల్గా నచ్చింది. రేటు చూసేలోపు ఇంకా మా సంగాడ పెట్టేశాను. అక్కడ బ్లూ కలర్ శారీ కనిపిస్తుంది కదా, స్కై బ్లూ, అది వచ్చేసి 4,000 అంట. ఇందాక చెప్పాను కదా, ఇదే అనమాట 4,000 అంట. ఇందులో ఏముందో నాకైతే అస్సలు అర్థం కాలేదు. ఇంకా మా అక్కకి నచ్చక ఇది నచ్చింది, కాకపోతే నాకు నచ్చలేదు అనమాట. ఫోన్లో బాగానే కనిపిస్తుంది, కానీ రియల్గా దగ్గరికి వెళ్తే మాత్రం అస్సలు బాగాలేదనిపించింది. అంటే కొంచెం వెరైటీగా ఉంది. ఫోన్లో కన్నా రియల్గా ఏం అస్సలు అంత బాగా అనిపించలేదు. ఇంకా నేను సెలక్షన్ చేస్తానని నమ్మకం పోయింది. అందుకని ఇంకా మా పల్లవి దగ్గర అయితే చూపిస్తుంది అనమాట. ఇంకా వీడియో కాల్ చేసి అక్కడ అడుగుతుంది. నేనేమో వీడియో పనిలో. నాకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ అనసూయ గారిని చూసే లోపు అలా నేను ఎప్పుడు ఉంటానబ్బా అనిపించింది. అంతా మీ దయ ఎప్పుడు నా మీద ఉంటే అప్పుడు నేను కూడా అంతకు మించి ఉండొచ్చు. నేను ఇక్కడ నాగర్ కర్నూల్లో మంగళ షాపింగ్ మాల్ కి వెళ్ళాను కదా, అక్కడ కూడా వీడియో తీసి పెట్టాను. ఎవరైనా చూడకుండా ఆ వీడియో లింక్ ఈ వీడియోలో అయితే పెడతానమాట, కింద ట్యాగ్ చేస్తా, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇంకా నేను ఇక్కడ మంగళ షాపింగ్ మాల్ కి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూస్తుంటే కొంచెం రేట్స్ ఎక్కువ అనిపించినాయి నాకు. ఏమో అలా చెప్పరాదేమో కానీ నాకైతే అలా అనిపించింది. ఇంకా చెప్పేశాను. అవును, మీరు మంగళ షాపింగ్ మాల్ విజిట్ చేశారా, ఇంకా కాసం విజిట్ చేశారా, ఏది విజిట్ చేసి ఎందులో రేట్లు తక్కువ అనిపించినాయో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా నాకైతే కొన్ని నచ్చినాయి, కానీ కాకపోతే ఇంకా నేను ఆల్రెడీ మంగళ షాపింగ్ మాల్లో చాలా తీసుకున్నా, ఎందుకు వచ్చిందిలే గొడవ అని. ఇంకా ఇప్పుడైతే పిల్లలకి చూడడానికని వెళ్తున్నా. షార్ట్ పాప ఫ్రాక్ ఎంత బాగుంది. ఫ్రాక్స్ మంకీ లడ్డు. ఇంకా మా లడ్డుగాడు అయితే లిఫ్ట్ దగ్గరకు అయితే పోతుంది అనమాట. ఇంకా నేను ఈ మధ్య కొంచెం తిరగడం ఎక్కువైపోయింది. లిఫ్ట్లోనే ఇంకా తీసుకురావడం వల్ల వాడికి కూడా బాగా అలవాటు అయిపోయింది. మమ్మీ లిఫ్ట్ అంటూనే ఉన్నాడు. బొమ్మలు అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. ఇంకా చూసాను, కానీ షార్ట్స్లో కొన్ని తీసుకుందాం అనుకున్నా, కాకపోతే షార్ట్స్ వచ్చేసి 200 అంట. ఇంకా బయట అయినా అదే కాస్ట్ దొరుకుతుంది. అందుకనే ఇంకా నాకేమీ ఆఫర్ అంత పెద్దగా నచ్చలే. ఇంకా నైట్ వేర్లోనే చూసాను అనమాట, అవి కూడా అంతేం నచ్చలేదు. ఇంకా బయట ఏం కాస్ట్ ఉన్నాయో లోపల కూడా అవే ఉన్నాయి. నాకు కొంచెం పని ఉండి ఇంకా ఊరికైతే వెళ్ళాను అనమాట. అక్కడైతే అక్క కొంచెం షాపింగ్ చేసేది ఉంది. వాళ్ళకి ఎవరికో శారీ ఏమో తీసుకోవాలి అంటే ఇంకా వెళ్ళామన్నమాట. వెళ్తే నేను కూడా ఇంకా పనిలో వీడియో తీసుకోవచ్చు కదా అని నేను వెళ్ళాను. ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా సేల్స్, ఆషాఢం అవన్నీ అంటే మనకు మనసాగుతుందా చెప్పండి. ఇంకా ఏవో కొన్ని నాకు నచ్చినవి అయితే తెచ్చుకున్నాను. అవన్నీ మా స్పాన్సర్ వచ్చేసి మా అక్కనేలేండి. కాకపోతే నేను నాగర్ కర్నూల్లో వెళ్ళాను అనమాట. నాగర్ కర్నూల్లో మంగళ షాపింగ్ మాల్కి వెళ్ళాను. అక్కడ నాకు ఎందుకో అక్కడ రేట్లు కానీ ఏవైనా కానీ చీప్ అండ్ బెస్ట్ అనిపించింది. మనకి అంటే ఆ శారీకి వర్తబుల్ అనిపించింది అనమాట. అక్కడ కొంచెము అంటే కాసంలో కొంచెం హెవీ. నేను ఇక్కడ తీసుకున్న శారీస్ అక్కడ చూస్తే కొంచెం రేట్ కూడా ఎక్కువ ఉంది, డబల్ రేట్ ఉందన్నమాట దాని మీద. ఇంకా అందుకనే నాకు అంత నచ్చలేదు, కానీ ఇంకేదో కొన్ని అయితే తీసుకున్నా. అంటే నాకు ఆఫర్లో బాగా నచ్చినవి కొన్ని ఉన్నాయి, అవి చూపిస్తారండి.
అయితే ఫస్ట్ వచ్చేసి ఇది తీసుకున్నా అనమాట బెడ్షీట్ 2 అంటే డబల్ బెడ్ వచ్చింది సెట్ అంటే 2 పిల్లోస్ వచ్చినాయి అనమాట 2 పిల్లోస్ ఇంకా ఇది ఆఫర్లో అంటే కాస్ట్ వచ్చేసి 999 ఉంది కాకపోతే ఆఫర్లో వచ్చేసి ఇది దీని కాస్ట్ 499 వచ్చిందనమాట ఇంకా నేను బయట కూడా తీసుకున్నా ఇవి ఆటోలో అట్లా వస్తాయి కదా బెడ్షీట్స్ ఇవి వచ్చేసి 350కి తీసుకున్నా మళ్ళీ పిల్లో కవర్స్ అవన్నీ నేను సపరేట్ తీసుకున్నా ఇది కొంచెం వర్త్ అనిపించి నాకు ఇదైతే తీసుకున్నా అనమాట ఇంకా ఇది వర్తో కాదా మీరే చెప్పాలి అనమాట ఇంకా ఇవి వచ్చేసి ఇవి తీసుకున్నా అనమాట ఇవి శారీ పెట్టుకోట్స్ నాకు అంటే 500కి 6 వచ్చింది ఇది రీజనబుల్లే అనిపించింది అనమాట ఒక్కొక్కటి దీని కాస్ట్ వచ్చేసి 8 అంటే 83 రూపాయలు పడింది ఇంకా బయట ఇవే క్లాత్ కూడా బాగానే ఉంది అందుకనే ఇంకా నాకు బాగా నచ్చి నాకు లేని కలర్స్ అయితే నేను శారీ పెట్టుకోట్స్ కూడా అంటే 6 తీసుకున్నా 500 అనమాట ఒక్కొక్కటి 83 రూపాయలు పడింది ఇంకా ఇది వర్త్ అనిపించింది ఇవి తీసుకున్నా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక్కటి తీసుకున్నా పట్టు శారీ లాగానే కాకపోతే ఇదంతా ప్లేన్ వచ్చింది సిల్వర్ జెర్రీ వచ్చింది ఇంకా నేను దీన్ని క్లియర్గా చూపిస్తానులేండి చీర కుచ్చులు అవి వేసుకోవాలనుకుంటున్నా అవన్నీ అంటే ముందు వీడియోస్లో అయితే పెడతాను నాకు ఎందుకో ఇది బాగా నచ్చింది ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి దీని రేట్ వచ్చేసి అంటే ఆఫర్లో వచ్చేసి దీని రేట్ వచ్చేసి 26 ఏమో ఉంది అయితే ఇంకా నాకు ఆఫర్లో మాత్రం 1300 ఏమో పడ్డదనమాట 1+1 ఆఫరు కాకపోతే నేను ఒక్కటే తీసుకున్నా ఇది ఒక్కటి మా అక్క ఇప్పించింది కాసం ఫ్యాషన్స్ గద్వాల్లో అయితే నేనైతే ఇవన్నీ పర్చేస్ అయితే చేశాను కాసంకి వెళ్ళారా వెళ్తే అక్కడ ఏవేవి నచ్చినావో మీకు ప్రైజెస్ రీజనబుల్గా అనిపించినాయా లేదనుకోండి ఇంకా డ్రెస్సెస్ దగ్గరకు వెళ్దాం అనుకున్నా నేను వెళ్ళడమే 8:39కి వెళ్ళినాం అనమాట షాపింగ్ మాల్కి నేను మెయిన్గా వెళ్ళింది ఒక్కటి కూడా తీసుకురాదు కానీ వీడియో కోసం అనే వెళ్ళాను అనమాట కాకపోతే అక్కడికి వెళ్ళినాక ఇవన్నీ నచ్చితే మా అక్కని అడిగితే సర్లే తీసుకో అన్నది ఇంకా అందుకని తీసేసుకున్నా అన్నీ ఏడికి వెళ్ళినా మన ఆడలకు షాపింగ్ అంటే ఇంకా పిచ్చే ఎన్ని ఉన్నా తీసుకుందాం అనే అనిపిస్తుంది ఒక్కటి కూడా ఎన్ని ఉన్నా అదే రకంగానే వెళ్తాంలేండి ఇంకా అవును మీరు కాసంకి మాంగళ్య ఇంకా శుభమస్తు అలా వెళ్ళి ఎక్కడెక్కడ మీకు రేట్లు తక్కువ అనిపించినాయో రీజనబుల్ అనిపించినాయో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇదండి ఇవాళ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ వీడియో నచ్చితే ఒక్క చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ని కూడా కొట్టుకోండి నేను ఏది పెట్టినా నోటిఫికేషన్లో అయితే మీకు త్వరగా వస్తుంది అనమాట ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వండి మర్చిపోకండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నాకు మోటివేషన్ లాగా ఉంటుంది ఈ వీడియో ఎలా అనిపించింది మంచిగా ఉందా బాగాలేదా ఇంకేమైనా నేను మార్పులు చేర్పులు చేసుకోవాలా ఏమన్నా అనిపిస్తే కూడా కామెంట్ చేయండి తప్పకుండా అయితే మీ సలహాలు సూచనలు అయితే నేను ఖచ్చితంగా పాటిస్తానన్నమాట ఎందుకంటే నేను కూడా కొత్త పెట్టినాను కదా తెలిసి తెలక ఏమైనా తప్పులు చేస్తే కూడా మీ మంచి మనసుతోటి మన్నించి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా ఇంకా కాసంకైతే వెళ్ళేసి వచ్చిన మరీ అంత అయిపించేది ఏం లేవులేండి కొంచెం డబ్బల్గా అంటే నేను తీసుకున్న శారీ నేను వెళ్ళకుండా కూడా తీసుకునేదాన్నేమో కానీ వెళ్ళినా కదా అందుకు కొంచెము కాస్ట్ ఎక్కువ అన్నట్టు అనిపించింది అనమాట ఇంకా అంతే నా ఒపీనియన్ అయితే ఉన్నట్టు చెప్పిన ఇంకా తర్వాత మీ ఒపీనియన్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటాను బాయ్